పేరు చందు, నేను 9th క్లాస్ చదువుతున్నాను. మరి కేజీబీవీ కోస్గి. మా దగ్గర ఫుడ్ బాగాలేదు, ఏం బాగాలేదు. మాకు ఎస్ మేడం వద్దు. మేము మార్నింగ్ తో ఈవినింగ్ వరకు తినే ఫుడ్ లో మొత్తం పురుగులు ఉన్నాయి. ఎవరైనా చెప్తారు. ఇంతకు ముందు ఉన్నవా అక్క వాళ్ళు కూడా ఫుడ్ బాగాలేదని అన్నారు. వాళ్ళు కూడా చాలా ఏడ్చిపోయారు ఈ నుంచి. అసలు ఏం బాగాలేదు. ఈడ తాగే నీరు కూడా బాగాలేదు. దాంట్లో కూడా బల్లీలు పడతాయి, ఈగలు, పురుగులు అన్ని పడతాయి. అసలు ఏం పట్టించుకోదు. మాకు ఎంత సీరియస్ అయినా కూడా పట్టించుకోదు. అసలు ఫుడ్ వల్ల పాయిజన్ అయింది, వామిటింగ్స్ అయినాయి, స్టమక్ పెయిన్ వస్తుంది. ఎంతమంది తట్టుకొని ఇప్పటికీ కూడా హాస్టల్లో కూర్చున్నారు. ఇంకా ఎంతో మందికి ఫీవర్ వచ్చినాయి, చాలా మంది ఉన్నారు. ఇంకా మాకు ఏమీ వద్దు. మాకు మెనూ ప్రకారం ఫుడ్ కావాలి, వేరే ఎస్ మేడం కావాలి. ఆమె కూడా మంచిగా ఉండాలి, అంతే. మా ఊరు కోటకొండ. నేను కోటకొండ నుంచి ఇడికి ఎందుకు వచ్చానంటే చదువుకోవడానికి. ఇలా మంచిగా చెప్తారనే వచ్చాను. కానీ నేను ఇలా ఫుడ్ మంచి పెడతలేరు, పురుగులు వస్తున్నాయి, రాళ్ళు కూడా వస్తున్నాయి. 25 kgs వస్తాయి, 5 kgs పడుతుంది టీచర్. అందుకోసమే ఇక్కడ మాకు నచ్చలేదు. వేరే టీచర్ కావాలి, మాకు వేరే ఎస్ మేడం కావాలి అని న్యాయం చేస్తున్నాను. నేను 9వ తరగతి కేజీబీవీ కోస్గి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం. ఇక్కడ ఫుడ్ బాగాలేదు, పురుగులు వస్తున్నాయి. వాటర్లో కూడా బల్లీలు అవి పడుతున్నాయి. బాత్రూమ్ల కాడ కూడా ఏం బాగాలేదు సార్. తినడానికి కూడా లేట్ అయిపోతే కూడా పెట్టారు సార్. ఏం పెట్టారు సార్. ఎస్ మేడం కూడా మాకు వచ్చిన పైసలన్నీ ఎస్ మేడమే తింటారు సార్. మాకు బేసిక్ ఇయర్ సార్. స్కూల్ బుక్కులు కూడా ఇయర్ సార్, బట్టలు ఇయర్ సార్. డి వెంకటేశ్వర సార్, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఫుడ్ మెమో ప్రకారం పెడతలేదు సార్. సో మేడం చెప్పినా కూడా తిడతాయి సార్. ఫుడ్ లో మొత్తం పురుగులు, ఇంకా మెత్తగా అసలు పాశం లేకుండా సార్. అసలు ఏదేది సదుపాయాలు లేవు సార్. నోట్స్లు వచ్చినా కూడా అన్నిటికన్నీ ఇయ్యదు సార్. ఇక డాక్టర్ టీచర్ కి చెప్పినా కూడా ఓకే, హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు డాక్టర్ టీచర్ చెప్పినా కూడా ప్రతి ఒక్క దానికి పారాసిటమాల్ అని వేసి ప్రతి ఒక్క దానికి అదే టాబ్లెట్ వేసేది సార్. ఇది సార్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్తారు సార్ మేడం కి ఫుడ్ మెమో ప్రకారం పెట్టాలని చెప్పినా కూడా విన్నారు సార్. అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా విన్నారు సార్. అసలు మధ్యలో డివోర్స్ వచ్చి కూడా చెప్పిండు సార్, మెడల్ పై మెడల్ కట్టడం కాదు, ఫస్ట్ పిల్లలకు ఫుడ్ మంచిగా పెట్టు మమ్మ ప్రకారం అన్నా కూడా చెప్పలేదు సార్. అసలు వాటర్ మంచిగా కావాలన్నా వాటర్ పెట్టేది సార్. అసలు దేనికి అసలు ఏది పెట్టేది సార్. అసలు మేము పోయి అడిగినా కూడా తిడితే సార్ మమ్మల్ని. పోయి ఎన్ని చెప్పినా కూడా వినదు సార్. ఫుడ్ అసలు వీడికి 2 weeks అయ్యి సార్. ఏం మంచిగా లేదు సార్. ఎన్నిసార్లు చెప్పాలనుకున్నాం కానీ సార్ వీళ్ళేనో చెప్పలేము సార్. ఇప్పుడు చాలా బాధ అయితే సార్. అసలు తినాలనిపిస్తలేదు. చెల్లెలు మొత్తం అసలు పస్తులు పండుకుంటున్నారు సార్. ఆ ఫుడ్ తినలేక. టీచర్ ఏమో బాగా తింటుంది సార్, వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకోండి. మాకే సార్ ఇవన్నీ బాధలు. అసలు ఎన్ని టీచర్స్ అందరు చెప్పినా కూడా టీచర్ వాళ్ళని కూడా తిడుతుంది సార్ మేడం. అసలు మేము ప్రకారం ఫుడ్ పెడతలేదు. పాలు కూడా అసలు పాలలో కూడా వాటర్ వేసి ఇస్తారు. గుడ్డు ఒకరో తప్పించి ఒక రోజు పెడతారు సార్. హెల్తీగా పెట్టారు సార్. అసలు పేరెంట్స్ వచ్చి అడుగుతానన్నా గేట్ బయటనే నిలబెడతారు సార్. పెద్ద గేట్ బయట నిలబెడతారు. వాళ్ళని అడగని సార్. వాళ్ళని అసలు వాళ్ళ దగ్గర మాట్లాడనిది కూడా సార్. 15 నిమిషాలలో మాట్లాడి రావాలి, లేకపోతే టీసీసీ పంపిస్తాం, లేకపోతే మీరే మీ ఇంటికాడ చదువుకోండి, ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. ఎందుకు రమ్మంటారు వాళ్ళని అన్ని తిడతాయి సార్. వాళ్ళని అడిగినా కూడా తిడుతుంది సార్. అసలు ఎవరిని అడిగినా తిడతాయి సార్. సార్ వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినది సార్. తన మొత్తం తనకే చూసుకుంటుంది సార్. అసలు ఎన్ని ప్రాబ్లమ్ ఉన్నాయి ఇంటికి చెప్పదు. పేరు జిఆర్పి సార్. నేను 9వ తరగతి చదువుతున్నా సార్. నేను ఇక్కడ 4 సంవత్సరాలు అయితే సార్. ఈ సంవత్సరం ఇక్కడనే ఉన్నా కాబట్టి నేను 6 నుంచి ఇప్పటి వరకు వచ్చినప్పుడు ఒక్కసారి కూడా మెనూ ప్రకారం ఫుడ్ అసలు తినలేదు సార్. ఒకవేళ తింటే గానా అందులో పెట్టేది కూడా మెనూ ప్రకారం ఎట్లా పెట్టదు సార్. పెడితే కానీ ఎట్లా పెడుతుంది తెలుసా సార్. అందులో పురుగులు ఉంటాయి సార్. లేదంటే అన్నం వస్తుంది సార్, ఉడకదు సార్. ఉడికినప్పుడు అట్లే తింటాం సార్. మేమేం చేస్తాం సార్, చెప్తాం సార్. చెప్తే టీచర్ పట్టించుకోక అట్లే తినాం సార్. వామిటింగ్స్ అయినాయి సార్. వామిటింగ్స్ అయినాక కొంతమందికి ఆయాసం అయి వెళ్ళిపోతుంది సార్ ఇక్కడ నుంచి. ఇంకా మా చెల్లెలు కూడా ఉన్నారు సార్. మేమంటే ఇక్కడ నుంచి ఎట్లా ఒకలాక ఎట్లా తినిపోతామని ఇట్లా ఈ ఫుడ్ తిని అపెండిక్స్ ఆపరేషన్ అయింది సార్. ఇంతకుముందు ఒక కామెంట్ సార్, ఆమెకు అపెండిక్స్ అయింది సార్. ఇక్కడికి వచ్చినాకనే ఇంతకుముందు ఆమె కూర్చొని గడుపు నొప్పి వచ్చి ఇప్పుడే వెళ్ళిపోయింది సార్. అసలు ఇంత జరిగినా కూడా మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ అసలు ఎస్ఎం పెట్టించుకోలేదు సార్. అందుకే మాకు ఎస్ఎం మేడం వద్దు సార్. ఈ ఎస్ఎం మేడం వేరే హాస్టల్ కూడా వద్దు సార్. వేరే హాస్టల్ కూడా ఎస్ఎం మేడం వద్దు సార్. కాబట్టి మేము ఎస్ఎం మేడం వద్దు అని ధన్య ఇస్తాం సార్. సార్ కేజీబీవీ కస్తూర్బా గాంధీ సార్. ఇది సార్ మాకు మెనూ ప్రకారం అసలు అన్నం పెట్టారేం లేదు సార్.
చికెన్ కూడా 25 kgs సార్, ఓన్లీ 5 kgs వస్తుంది. పాలులో కూడా పురుగులు వస్తాయి సార్, అసలు ఏం చక్కగా ఉండదు సార్. ఇది కూడా ఒక బిస్కెట్ లో హాఫ్ ఇస్తారు సార్. అందుకు మాకు ఎస్ఓ మేడం వద్దు సార్. అసలు ఆ మేడం అసలు ఏ హాస్టల్ వద్దు సార్. మాకు జరిగినట్టు వేరే హాస్టల్ కూడా జరుగుతాయి సార్. కాబట్టి పురుగులు వస్తాయి సార్, వైట్ కలర్ పురుగులు. అవి వస్తే కూడా తీసి తినండి అని చెప్తారు సార్, లేదంటే చల్లిపించి. మొన్న సార్ అవి 70 అన్నము తిందా మంచిగా పాస్ పోయిందని వచ్చింది సార్. అయితే 75 మెంబర్స్ కి అన్నం సరిపోకుంటే చేస్తా అని చెప్పి చేతులు లేపించారు. తర్వాత చేయలేదు సార్, ఉపాసంతో వండుకున్నాం సార్. మేము ఇంటికాడ లేకుండా మేము ఈడ మంచిగా వచ్చి చదువుకోవడం అనుకుంటే ఈడ కూడా బాగా చేయలేదు సార్. అసలు ఎస్ఓ మేడం వద్దు సార్, మాకు ఎస్ఓ మేడం వద్దు సార్, మాకు ఏ హాస్టల్కి వద్దు సార్. వెంకటలక్ష్మి టీచర్ అయితే టీచర్ వాళ్ళని కూడా ఎంతో ఇబ్బంది పెడతాం, మాలను కూడా ఇబ్బంది పెడతాం. సార్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చక్కగా పట్టించుకోరు. అందుకే మేము ఇక్కడ రోడ్ పైనకి వచ్చి ధర్నా చేస్తున్నాం. 28 కిలోలు చికెన్ వస్తే కూడా 5 కిలోలు వేస్తే అది లాస్ట్ అయినా కూడా చికెన్ సాంబార్ కూడా వాటర్ ఉంటే ఉప్పు లేకుండా కారం లేకుండా ఏం లేదు సార్. కంప్యూటర్లు కూడా వస్తే కూడా అది కూడా ఇంటికి తీసుకొని, ఫోన్ కూడా వస్తే అలా ఉంటే కూడా ఫోన్ కూడా ఇంటికి తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొని వచ్చిండు. ఇంటికి తీసుకొని వచ్చింది. చాలా మందికి బ్లడ్ లేదు, అదే ప్రాబ్లమ్స్. ఫుడ్ మేడం అయితే పెట్ట బుక్స్ వస్తే కూడా బుక్స్ సార్ వాళ్ళని దొరకొచ్చి వాళ్ళ సార్ని దొరకొచ్చి కాళ్ళు వేసుకొని పోయింది. ఇంకా తర్వాత పురుగులు రాళ్ళు చాలా వస్తాయి సార్. అన్నం కూడా అన్నం మెత్తగా అయితే బియ్యం అని అయితే సార్ తినచ్చు. చాలా మంది కర్రీ కడికే తింటారు సార్, కర్రీ కడికే తింటారు. ఎవరైనా మంచిగా తినేస్తే చాలా కాంపిటీషన్స్ అయినా సార్. పేరు వి అశ్విని సార్. నేను చదవబోతే 9th క్లాస్ టీచర్ సార్. నేను వచ్చింది 8th క్లాస్ లో వచ్చాను, కానీ వచ్చిన కానీ చూస్తున్నా మేము ప్రకారం నుంచి ఒక్కటి కూడా పెడతలేరు. అసలు ఏమి తెలుసా, బ్లడ్ లేని వాళ్ళు కూడా బ్లడ్ ఎక్కించారు సార్. అసలు అడే ఫోన్స్ వచ్చినాయి, కంప్యూటర్స్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి సార్. అన్ని తీసుకోబోతున్నాడు సార్, ఏం పెడతలేరు. పురుగులు అయితే బయట పురుగులు అయితే ఫుల్ వస్తున్నాయి సార్. ప్రతి ఒక్కరికి కొందరికి ఆపరేషన్ కూడా అవుతున్నాయి సార్. కాళ్ళు కూడా వాడుతున్నాయి సార్. అసలు మొత్తం తెలుసా ఏమో కాలు ఏమంటారు చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి సార్ దాంట్లోకి మొత్తము. అసలు బ్లడ్ లేని వాళ్ళకైతే 1 month అయ్యి సార్. 1 month నుంచి పురుగులు మొత్తం వస్తున్నాయి సార్. మాకు ఎస్ఓ మేడం వద్దు సార్, మాకు కొత్త ఎస్ఓ మేడం కావాలి. నేను కొత్త ఫుడ్ కావాలి, మాకు ఎస్ఓ మేడం కావాలి. మాకు న్యాయం మాత్రం జరగాలి. అసలు బ్లడ్ లేని వాళ్ళకి సార్ వాళ్ళు వస్తే సార్ దేశీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే మంచిగా పెడతారు. వాళ్ళు పోయినాక తర్వాత ఏం పెట్టారు సార్. అసలు దగ్గర పోదామన్నా భయం అవుతుంది, అలా పెడతామే. అసలు ఫుడ్ పెట్టదు, ఏం పెట్టదు అసలు. మాకైతే మొత్తం పురుగులు అంటే ఆంటీకి మొత్తం టిఫిన్ చేస్తారు. మార్నింగ్ ముందనేమో అసలు ఫుడ్ సరిపోయాడు సార్. 70 మందికి ఉపవాసం పడింది సార్. మొన్న 70 మంది ఉపవాసం, 70 మెంబర్స్ ఉపవాసం పడింది సార్. డిన్నర్ అయితే ఎక్కువ తిన్నాను సార్. డిన్నర్ అసలు మొత్తం పురుగులు సార్, బయట పురుగులు పైన కనిపిస్తాయి సార్ మొన్న పురుగులు అయితే. పేరు నాచారమ్మ, హాస్టల్ పేరు కేజీబీవి కోస్గి. మాకు ఎస్ఓ మేడం వద్దు సార్. ఆ ఫుడ్ వల్ల మాకు ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఆ ఫుడ్ వల్ల మాకు అపెండిక్స్ అవుతుంది సార్. ఫుడ్ అది బ్లడ్ లేకుండా బ్లడ్ ఇంజెక్షన్ ఇస్తుంది సార్. ఆ ఫుడ్ వల్ల మాకు వద్దు సార్. అది ఆ ఫుడ్ వద్దు మాకు. ఎస్ఓ మేడం ఏ సార్ వాళ్ళు వచ్చినా మీరు ఇట్లా చెప్పండి, మీరు అట్లా చెప్పండి తప్పించి ఏం లేదు సార్. ఎప్పుడు అట్లా చెప్తారు. ఏ సార్ వాళ్ళు వచ్చినా, ఏ టీచర్ వచ్చినా అంత బాగుంది మీరు అట్లా చెప్పండి, అంత మేము పెడతాం కదా, మీకు ఎందుకు అట్లా మాట్లాడతారు సార్ మా పైన. ఏ సార్ వాళ్ళు వచ్చినా బాగుంది అని చెప్పమంటాం తప్పించి ఏం లేదు సార్. మేము కూడా రిలేషన్ అట్లా చెప్తాం సార్. ఆ వాటర్ కూడా వద్దు సార్. ఆ వాటర్ వల్ల మాకు కూడా ఉప్పు నీళ్ళు సార్. ఆ వాటర్ తాగుది కూడా కాదు. మా పేరెంట్స్ వచ్చినప్పుడు వస్తాను సార్. ఒకసారి అడిగితే కూడా ఇది సమ్మర్ సీజన్ ఏం కాదు, వింటర్ సీజన్, ఆ వాటర్ తాగండి సార్ అని చెప్పారు సార్. మాకు ఏ సొమ్మెడం వద్దు సార్. నాకు బ్లడ్ లేకుండా నాకు బ్లడ్ ఇంజెక్షన్ ఇప్పించారు సార్. నేను వద్దంటే కూడా ఇప్పించారు సార్. నాకు వద్దు సార్, నాకు ఏ సొమ్మెడం వద్దు. నాకు న్యాయం జరగదు సార్. నాకు ఈ సోమేడం వద్దు సార్. నాకు వద్దు ఏ సోమేడం. ముందు మేడమే కాదు సార్, ముందు టీచర్ వాళ్ళే రావాలి. వద్దు సార్. ఆంటలు కూడా అట్లా అంటారు సార్. వద్దు సార్, నాకు వద్దు. హాస్టల్లోనే ప్రాబ్లం ఏంటి అని చూసి మాట్లాడేద్దాం. నేను మాట్లాడతాను మేడంతోనే ప్రాబ్లం సార్. ఇంకా నేను మాట్లాడతాను మేడంతో ఏం మాట్లాడతాను. ఇగో మొన్న మేడంనే ఎంపీ ఆఫీస్ నుంచి ఎవరైనా చేరిపోయినా ఎవరైనా అందుబాటులో ఉంటారు కదా సార్. మేడం రాకపోయినా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ముందర మాట్లాడితే బెటర్. ఎస్ఓతో ఏం మాట్లాడతాం సార్ మనం. నా బాధ్యత
చేస్తా. ఎందుకంటే నేను ఆల్రెడీగా మీ కలెక్టర్తో కాన్ఫరెన్స్ తహసీల్దార్తో మాట్లాడి వచ్చిన సార్ ఇట్లా ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్ గా మేము ఎస్ఓను షిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు వాళ్ళు. ఒకటే మాట చెప్పిండు, మీరు రాసి ఇవ్వండి, అక్కడ ఆఫీసులో రాసి ఇవ్వండి, నాకే ఇవ్వండి, అట్లా ఏమైనా తీసుకుపోయి ఫార్వర్డ్ చేసేసి ఆమె జీతం ఏమో అందరం కలిసి జీతం మీరు ఈ పొద్దు నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి. కలెక్టర్కి రాయండి, మాకు హాస్టల్లో ఎవరి మా తల్లిదండ్రులు కూడా ఏమో చేయట్లేదు అని చెప్పి రాయండి. మాకు అన్నంలో పురుగులు వస్తున్నాయి అన్ని రాయండి, మేము రిప్రజెంటేషన్ చేసేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.